హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ తెలుసుకుందాం. మూవీలో ఎంత నేటివిటీ మీద డిపెండ్ అయిందో ఎంత క్లియర్గా ఉందంటే అంత క్లియర్గా. కానీ అంత నేటివిటీ మీద వాళ్ళ ఆర్ట్ డైరెక్టరు, అసలు అంత స్క్రిప్టింగు, అక్కడ సెట్ చూస్తూ ఉంటే నిజంగా ఇంతలా ఎలా చూపించగలుగుతారు? అప్పటి కాలం నేటివిటీ, వాళ్ళు బ్రతికే విధానం అనిపించింది. ఇది ఎంత గ్రిప్ ఉండాలి ఆ స్క్రిప్ట్ మీద అన్నట్టు అనిపించింది. ఆ సీన్లు సెట్ చేసినట్టు ఒక రాజమహల్ మినహాయిస్తే, రాజు సంబంధించింది మినహాయిస్తే ఇంకా లోపల సెట్ చేసినట్టు ఇంత క్లియర్గా ఉండదు. అది నిజంగా బతుకుతారేమో అనిపించేలా ఉంటుంది. ఆ లొకేషన్లు అంతలా పర్ఫెక్షన్ ఎలా చేసిండ్రో అర్థం అవ్వలేదు. ఇంకా స్టోరీలోకి వెళ్తే అసలు చాలా మంది నాకు చెప్పారు సినిమా అంత ఏం లేదు అని. కానీ నేను చూసినప్పుడు మాత్రం చాలా ఫన్నీ ఉంది, అంటే లవ్ స్టోరీ ఉంది, రివెంజ్ ఉంది, ఒక చేతగాని రాజు ఉంటే ఎలా ఉంటుంది రాజ్యం అనే కాన్సెప్ట్ ఉంది, ఒక దాని మీద ఆశ పడితే అది నాశనం అయిపోతాం అనే విధానం కూడా ఉంది. అన్ని విధానాలు అదేదో ఫుల్ మీల్స్ తిన్నట్టు అనిపించేలా మూవీని తీయగలిగిండు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఒక తెగకు సంబంధించిన దేవుణ్ణి ఒక రాజు, ఇంకొక తెగ వాళ్ళు, దాని దుష్టశక్తి కలగవాళ్ళు ఆ ఆ శక్తిని వశపరచుకోవడానికి చేసే ప్రయత్నమే అని చెప్పుకోవాలి ఈ మూవీ. ఫస్ట్ ఆ తెగని ఎలాగైనా చంపి ఆ కాంతారాన్ని తీసుకెళ్దామనే ప్లాన్లో ఉన్నప్పుడు, అప్పుడు ఆ కాంతా శక్తి ఆ రాజును, వచ్చిన వాళ్ళందరినీ చంపిన విధానం మనకు అసలు ఎంత భయం వేస్తుందంటే అంత భయం, ఒళ్ళు జలకరించిపోతుంది అని చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలంటే. ఇంకా అలానే హీరో దొరికినప్పుడు, ఒక బావిలో ఉన్నప్పుడు అంటే మనకు తెలిసిపోతుంది ఇతను హీరో, ఇంత సింప్లిసిటీగా చూపించిండ్రు అంటే డెఫినెట్గా అతను ఎక్కడి నుంచి వచ్చిండు అనేది జస్టిఫికేషన్ ఇవ్వలేదు, కానీ అతను చూపించినప్పుడు అర్థమవుతుంది. ఇటుపక్క రాజ్యంలో కొడుకు తర్వాత కూతురు పుట్టినప్పుడు అతను ఆ కూతురు పలకున్నప్పుడు, ఇతను వచ్చి కనపడినప్పుడు, అది హీరోయిన్ ఉన్నప్పుడు కొంచెం మనకు అప్పుడే అర్థమైపోతుంది హీరోయిన్ ఇక్కడ హీరో అని. బట్ హీరోయిన్ ఫైనల్ స్టేజ్లో లవ్, అదే రివెంజ్, చాలా చాలా వర్స్ట్ క్యారెక్టర్ అన్నట్టుగా చెప్పుకోవాలి. కానీ నిజానికి అందరు హీరోయిన్ ఏమే అనే ఫిక్స్ అయిపోయి సినిమాకి వెళ్ళినప్పుడు ఇచ్చిన ట్విస్ట్ వేరే లెవెల్ ఉందని చెప్పాలి. అసలు వాళ్ళ కాంతారా నుంచి బయటికి వచ్చి ఈ రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు చూసిన ఆనందము, అది ఒక ఎక్స్ప్రెషను, ఇంత ఇంత యాక్టింగ్ చేస్తాడని నేను అనుకోలే. మామూలుగా నార్మల్ కాంతారాలో వచ్చినప్పుడు జస్ట్ అక్కడ అంత యాక్టింగ్ స్కిల్స్ అయితే నాకు కనపడలే, కానీ ఇందులో ఇంత మెచ్యూర్ యాక్టింగ్, ఇంత పవర్ఫుల్ యాక్టింగ్ నేను అయితే చూడలేదు. ఇది ఎవరు చేయలేరబ్బా అనిపించేలా చేసిండు. ఒక మన ఇండస్ట్రీ అక్కడ ఇట్లాంటి సపరేట్ చేయకూడదు, కానీ అతను అతని అతను దాని మీద సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉందో ఆ యాక్టింగ్ కూడా అంతే గ్రిప్ ఉంది. నేను ఏదో దీని గురించి చెప్తే మనకు అర్థం కాదు, కానీ థియేటర్లో ఆ విజువలైజేషన్లు, ఆ సౌండ్ ఎఫెక్టు, అవి చూసినప్పుడు మాత్రమే మనకు కలిగే ఫీలు, ఎమోషన్ వేరే లెవెల్ ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే ఆ అడవిని చూపించినప్పుడు కానీ, ఆ సెట్ వేసినప్పుడు కానీ,
ఇక్కడ రాజ్యం సెట్ చేసినప్పుడు కానీ అంత అంత విధానాలు వేరే లెవెల్లో. అది నేను ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలా. ఎందుకంటే మూవీలో ఉన్న అంత దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తేనో లేదు దాని గురించి మాట్లాడితేనో అయిపోయేంత స్టోరీ కాదు. అది వేరే లెవెల్ అనే చెప్పాలా. అసలు ఆ దాంట్లో ఒక అది తయారు చేసే వ్యక్తిని చూపించిన విధానం ఎక్కడ ఆ దీన్ని తక్కువ అంచనా వేసే మూవీ కాదనిపించింది. మీరు ఇంతవరకు చూడనట్లయితే తప్పక చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.